ఉండేది ఎల్లుంటే పండేది కొలపల్లె తిరిగేది జైతాల ఉంటే ఓనాది తిరిగేది జైతాల ఉంటే ఓనాది మంచిదారు మర్యాద కందొత్తి మెప్పైన నరసింగపురమేమో నాది మద్దుటను ఒక పెళ్లి మరగా ఉన్న పాట ముందుకు మెప్పైన ముత్యం పాట ముందు ముత్యం పాట ముద్దైన మల్యాల కిందిది గూడి పాట గంజర పడి పల్లె దొంగ దొంగల పుట్ట కత్తల్ల మానాల పేరైన కొప్పల్ల తలకాయలు కొట్టించే తాటి పెళ్లి నల్గొండ వెలుగొండ నడుముంది చైతాల చెప్పరాని చెప్పాలి వర్షకొండ డబ్బ ఉండడు కొండపురం ఎక్కి సుత్తే కమ్మరి పెళ్ళి మాది సుత్తే మాది పెళ్లి కొత్తదారే పాట పక్కనున్న చెవుల మధ్య మాది పేరైన పెంబట్ల పాట కోనపురం ఓరు పెట్టింది పోషం పాట సరికి లక్ష్మీపురం శంకారు రాబునున్న దారువారం మాది పేరు పెగిన పెళ్లి పెద్దాది ఆరెల్లి అంటే తంతానే బచ్చ మాది 60 జాగిరి ఇన్ని ఊళ్ళకు అధిపతి ఎల్లకాలం ఉండే కొల్లపూరి కొల్లపూరి పట్టం ఇయ్యలేటి శీలవారి మలిగో సాలవరెడ్డి భార్య మలికదేవి కన్న కొడుకు మర్యాదాల రెడ్డి రెడ్డి భార్య ఎంతమ్మ దేవి ఎంతమ్మ గన్నది ఈ ఆట ఓ కొడుకు ఎన్నవులో ముద్దోలే సౌదరి కాపు గుడి కప్పు వందన గుడేటి కాపు గుడి కప్పు వందన ముందోడి కాపు వందన కోరి కాపు సిక్కుడు వందన చిన్నవాల రెడ్డి ఆరుగుడు తోడ పుట్టిండు ఆది రెడ్డి పుత్రుడు వంశపురుడు మల్లయ్య నీలమ్మ కుమారుడు నిజ గురువు పుణ్యశాలుడు తాను పేరు ఇక మల్లరెడ్డికి పిల్ల కోరకమ్మ మేము వచ్చిన బట్టు వల్ల మీరు బట్టు వల్ల అనయ్య అయితే కొల్లాపూరి పట్టం అనగా ఎన్నవు అయితే మల్లన్నకు అయితే మల్లారెడ్డి సోదరికి పిల్ల కొరక చిర్ర మీరు ఆవిడ అక్క వసల్లే మరిగా మన ఊళ్ళో అయితే ఓ పొల్లు ఉన్నది అయ్యా ఓ బట్టు రాదు మాది ఏ ఊరు ఏ పల్లె అని అంటురా అగో ఆ పక్క అక్కడ కనిపిస్తుంది చూడు ఆ దేవగిరి పట్టం అయితే దేవగిరి పట్టం వేలేటి గోలి తరిమిరెడ్డి భార్య గోలవరి మాసమ్మ మాసమ్మగల్ల బిడ్డ అగో అటువంటి పసిని కళ్ళ పత్వాల దేవి పొడిసేటి పొద్దులు వెలిగడి దియోలే పున్నమాత్రుడు పోసిన తంగడయ్యా 66 రేఖలు 33 చంద్రరేఖలు అటువంటి పాలయ్య ఇక్కడ చూడలేదు యుగం జగం మీద కాపు కులం లోపల కాలు మలిగితే పిల్ల దొరకదంటారు గాని పిల్ల పద్మాల 7 ఏళ్ల పద్మాక్షి కళ్యాణానికి కాలు దోగుతున్నది అగో అటువంటి ఈడుకొచ్చి ఇంటి మీద ఉన్నది మల్లికార్జునికి దగ్గ బావులే ఉంది అమ్మా బావలారా మరి ఉన్నదన్నప్పుడు ఇక వదంపా మాట్లాడుకుందామని అని తలకే 7గురికి ఆలోచన వచ్చింది ఆవిడేసినాక
ఇప్పుడు పలాని కాడ పిల్లగాడు ఉన్నాడు అని చెప్పినాం, పిల్లు ఉన్నది అని చెప్పినాం, వీళ్ళని ఎంట పెట్టుకొని పోతాం. ఇవాళ పిల్లనిస్తారు, పిల్లనిస్తే ఓ ఇల్లు పోయి 2 ఏళ్ళు అయ్యి, ఒక్కరు పోయి 2 ఏళ్ళు అయ్యి, మరి 1,000 పోయి ₹1,00,000 అయితే ఓ దాసలో కలుసల్లాకుండా నా బిడ్డనిచ్చి గడియా వాళ్ళు చెప్పిన గడియ మంచిది, నా బిడ్డ మంచిగా బతుకుతుంది అంటారు. దాని ఈ పిల్ల పోయిన గడియగిన చెడ్డదైతే ఇల్లు పోయి వాటి పోయి కూడు లేక కుమ్ము లేక ఏంటంటే చూసిన దాసిల కడుపుగాల నా బిడ్డ దార ఒత్త పొట్టకు లేకుండా ఏడుతుంది నా బిడ్డ అంటారు. భట్రాజులారా, ఇగో మేము ముందట పోతాము, మేము ముందట పోతే మా అడుగుదాడలు పట్టుకొని మీరు వెనక రాండి. ఆ కచేరి కాడికి అయినాక మేము ఏళ్ళు సైకిల్ చేస్తాం, కాలు సైకిల్ చేస్తాం. కచేరి మీద ఏమో పోలీసు తరువు రెడ్డి ఉంటాడు. అటు ముందట కనకుమాలో ఇల్లు ఉంటాయి, మేము వెళ్ళిపోతాం. అక్కడ కాలు సైకిల్ ఏళ్ళు సైకిల్ చేస్తాం, అక్కడ కనుక్కోండి అన్నాక ఆడికి వెళ్ళి బాబలు చోటు ముందట పోతున్నారు. బాబల్లో పోతారే విద్యార్థులు బ్రాహ్మణులు ఓపులు చంగాలు ఒక నాటి పొరలు గదే కచేరు ధర్మరేట చూపినాక ఈ 7 భట్రాజులు అనుకున్నారు. భట్రాజులు అనుకోని కచేరి కాడికి వచ్చి ఓహో ధర్మిరెడ్డి, జయము జయము ధర్మిరెడ్డి, జయము ధర్మిరెడ్డి, ఇదిగో మా కొల్లాపురి వందనాలు అని చెప్పి సాష్టాంగ నమస్కారాలు పెట్టారు. ఆ కూసున్న ధర్మిరెడ్డి లేసి జయము జయము ధర్మిరెడ్డి, జయము ధర్మిరెడ్డి, ఇదిగో మా కొల్లాపురి వందనాలు అనటళ్లకు, కొల్లాపురి అనటళ్లకు ధర్మిరెడ్డికి ఆదికి వచ్చింది. మా పెద్దనాయన బిడ్డ నీలవనిచ్చిన వాడికి అని చెప్పి లేచిండు. ఓహో అయ్యా వందనాలకు వందనాలు అని చెప్పి అందరూ లేచి 6 దండాలు పెట్టారు. 6 దండాలు పెట్టినాక అయ్యా ఎక్కడి నుంచి వస్తుందనంటే కొల్లాపురి పట్టణం నుంచి. ఎందుకొరకు వచ్చిన అనేటళ్లకు అగో భగవంతుడు రారాజు మల్లయ్యకు పిల్ల కొరకు వచ్చిన అనేటళ్లకు, మల్లికార్జునికి పిల్ల కొరకు వచ్చిన అనేటళ్లకు ధర్మిరెడ్డి సంబరపడుతుండు, సంతోషపడుతుండు. మా దగ్గర చుట్టూ మా పాలుల్లో నేను ఇంట్లోకి వెళ్ళి 4 ఇంటికి వెళ్తా వచ్చిన నా ఊళ్ళు వాసిపోయారు అనుకున్నా గాని మళ్ళా నా ఊళ్ళు నాకు గలవడుతున్నారు. ఆకటికి ఇచ్చిండు ఆవుల మధ్యక దూపలకి ఇచ్చిండు గోవుల మధ్యక కూసుండు. పట్టు రాజులాలని కుర్చీలు వేసి కూసుండబెట్టిండు. అయ్యా పిల్లగాంది ఏమన్నా తెచ్చిర్రా చిత్రపటం అనే అప్పుడు రారాజు మల్లన్న చిత్రపటం చూపిస్తేనే ఆయన భగవంతుడు మల్లికార్జుడు పొడిచాడు పొద్దుల వెలిగే దిహోలపున్న మాచంద్రుడు పోసిన తంగడు 66 అష్టరేఖలు 33 చంద్రరేఖలు పిడకంతి గల్ల పిల్లల్ని చూసి మామ ధర్మిరెడ్డి చూసి అటువంటి మనగా కన్ను చెక్కు అంటున్నదే. అయ్యా ప్రజలారా మీరు చూడురయ్యా అని చెప్పి ఓంబాక రాజులకు వచ్చిన పదలందరికీ అటువంటి మా తోడ ఉంటిన అక్క నీలమాదేవి కుమారుడి కొల్లాపురి పట్టణం నుంచి పిల్ల కొరకు పంపిండు అంటలకు. ధర్మిరెడ్డి పిల్లగాన్ని చూస్తుంటే నరుడు కాదు నారాయణమూర్తి, మానవుడు కాదు, మన ఇంటికి వచ్చిన విలవేల్పు దేవుని తిరుగున్నాడు, తప్పక నీ బిడ్డని ఇయ్యాలి వాళ్ళ దగ్గర వాళ్ళు అంటున్నావు అని చెప్పి లోకమంతా మాట్లాడుకుంటున్నారు. లోకమంతా మాట్లాడుకునేటళ్లకు 7 భట్టు రాజులు ఏమంటున్నారట,
మరి గడియలు చూడాలి ముహూర్తాలు చూడాలి అని చెప్పి పంచంగాలిప్పిర్రు. పంచంగాలిప్పేటళ్లకు 1 గంట మధ్యాహ్నం దాటిందంటే దుర్ముహూర్తం వస్తున్నది. అయ్యా ధర్మిరెడ్డి, మరి నువ్వు లోగిల్లో కొదాం అంటున్నావు. లోగిల్లో పోయేటలకు 1 గంట అవుతుంది. తారపీన చేసి కూర్చుంటాలకు 2-3 అవుతుంది. 1 గంట మెట్టు మధ్య ఆలోచన వచ్చిందంటే మాత్రం దుర్ముహూర్తం ఉన్నది. 3 నెలల దాకా మళ్ళా ముహూర్తమే లేదు. అనుచరము అమృతమిసము చరము లోపట్ల మనమైతే కాదుగాడ ఇడం పెట్టుకుందాం. ఇడం పెట్టుకున్నాక ఇంటికి పోయి మాట్లాడుకుందాం అంటే ప్రజలందరూ అంటారు, అయ్యా మేమంతా మీ వాళ్ళ కాదా, ఏ ఇదే కచ్చరి మీద కానీ ఏదో మాట అని అండ్రి అనేటల్లకి ధర్మిరెడ్డి ఏమంటున్నాడు, తప్పకుండా నా బిడ్డను మల్లికార్జునికి ఇస్తా అని చెప్పి ఎంతమంది సభ లోపలొప్పుకున్నటల్లకు అగు వచ్చిన పట్టురాజులు కాదుగాడ వీడమాట ఈడమాట మొదలు పెట్టబట్టే పట్టుకోలు ఉన్నాడు. కర్ణపు అటువంటి కర్ణపు ముకుందరు కళ్ళ చూసిండు. కర్ణపు ముకుందరు కళ్ళ చూసి ఏమంటున్నాడు, అబ్బాయి కలుపుగాల చూద్దివా ఎంత పని అయిపోయే ఇడం పట్టిండు నాకు ఒక్క కొడుకున్నాడు. మరి మా అటువంటి మనగన్నారే ఓరి ఇంటి లోపట్ల మరి అది కాకపోతుంటే మా అక్క మా బావ వాళ్ళకొక్కదే బిడ్డ, ఆ పోరిని నా కొడుకు చేసుకుంటే దేవగిరి పట్టం అంటారా నా పాలు అవుతుందా అనుకున్న నేను. దేవగిరి పట్టం అంతా నా పాలు అవుతుంది అనుకున్న పద్మాల దేవిని నా కొడుకు చేసుకుంటే అరే ఇచ్చుకపోయే కాలం అయిపోయి ఎట్లా చేసి పెళ్ళెత్త కొట్టాలా అని గోచబాగు ఎందుకంటున్నావా, ఇగో నా గిట వస్తుంది గిటు గిటు. అయ్యో అన్నప్పుడు ఆగు ఆగమంటావా? అయితే కొద్దిగా అయితే దుర్ముహూర్తం ఉంది కానీ దాన్ని నువ్వే ఆపుకోమంటున్నావా. ఏదైనా కానీ 7 గంటలు ఆపచ్చు కానీ ఇది మాత్రం 1 గంట కాదు కానీ ఆపరాదు. ఇగో పడితే నువ్వు పట్టుకొని నేను ఇప్పుడే పోయి వస్తాను అన్నాడు. ఆడికెళ్ళి నమ్ముకుంటాడు ఎక్కడ పోతున్నాడు. అటువంటి నమ్ముకుందడు అని కడుపుగాల కడుపుల కత్తులు పెట్టుకుంటూ నోట్ల విషం పెట్టుకున్నాడు. నా కొడుకు చేసుకుంటా అనుకుంటే చుత్తివ పరాల పాలు కాబట్టి ఈ దేవగిరి పట్టము నా దత్తమవుతుంది అనుకున్నా.